తార్నాక డివిజన్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపు నెంబర్ 6వ బస్తీలో అధికారులతో పర్యటించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటూయూసీ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ నేత మోతే శోభన్ రెడ్డి దంపతులు. ప్రజలు మరియు అధికారులతో కలిసి బస్తీలోని వీధుల్లో పర్యటిస్తూ రోడ్డు, విద్యుత్తు, పారిశుద్ధ్య సమస్యల్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కారం అయ్యే సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జటిలమైన సమస్యలకు సైతం శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ముఖ్యంగా విద్యుత్ సమస్యల గురించి ఓయూ వైస్ ఇన్ఛార్జ్ ఛాన్సలర్ దానా కిషోర్ గారితో మాట్లాడి పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి సైతం తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బస్తీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు గాను బస్తీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ డిప్యూటీ మేయర్ దంపతులకు శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రజనీకాంత్, రాంకీ ఇన్ఛార్జ్ దశరథ్, ఎంటమాలజీ ఇన్ఛార్జ్ రాజశేఖర్, ఇతర అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.